గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. బ్లైండ్నెస్ క్వశ్చన్కి కమ్యూనిటీ ఆఫ్థమాలజీలో బ్లైండ్నెస్ క్వశ్చన్కి పై చార్ట్ వేయాలి అని చెప్పినాను. పై చార్ట్ అంటే ఏమనుకున్నారో, ఇట్లా టెక్స్ట్ బుక్స్లో ఉంది కదా ఈ డయాగ్రాము. అంటే కాసెస్ ఆఫ్ బ్లైండ్నెస్ ఏ కేటగిరీ ఎంత అని చెప్పడం అన్నమాట, అంతే. మేజర్ కాజెస్ ఏవి, బ్లైండ్నెస్కి కాజెస్ మేజర్ ఏవి, మైనర్ ఏవి, ఏవి ఎంత వస్తాయి, ఎంత కాజ్ చేస్తాయి బ్లైండ్నెస్కి అనేది. ఫస్ట్, మేజర్ కెట్రాక్ట్ ఈస్ ద కామన్ డిసీజ్ వి సీ ఇన్ ఎవ్రీ పాపులేషన్. కాబట్టి కెట్రాక్ట్ మేజర్ పార్ట్ తీసుకుంటుంది. 66% కెట్రాక్ట్ అన్ట్రీటెడ్, అంటే సర్జరీ చేసినవి కాదు, సర్జరీ చేయకుండా వాళ్ళు ఏ కారణాల వల్లన్నా కావచ్చు, సర్జరీ చేయకుండా అట్లా చేయించుకోకుండా పూర్ కావచ్చు, లేకుంటే మన హాస్పిటల్ దగ్గరలో లేక కావచ్చు, వాళ్ళకి ఇంకేమైనా రీజన్స్ కావచ్చు. అన్ట్రీటెడ్ కెట్రాక్ట్ మేజర్ వచ్చి 66.2%. అందుకే ఇది మేజర్ కాజ్ కాబట్టే మనకి ఎన్పిసిబి అనేది పెట్టి కెట్రాక్ట్ ఫ్రీ సర్జరీస్ చేయిస్తున్నారు. ఇప్పుడంటే ఆరోగ్యశ్రీ వచ్చింది, కానీ ఆరోగ్యశ్రీ రాకముందు కూడా ఒక కెట్రాక్ట్కే ఆ ఫెసిలిటీ ఉండే. హాస్పిటల్స్కి ఫ్రీ సర్జరీ చేస్తే హాస్పిటల్స్కి అమౌంట్ వచ్చేది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ రావడం వల్ల అన్ని డిసీజెస్కి వస్తున్నాయి, కానీ ఇప్పుడు ఇంతకుముందు ఆరోగ్యశ్రీ లేకముందు ఒక్క కెట్రాక్ట్కే అట్లా సర్జరీ చేస్తే, హాస్పిటల్ సర్జరీ చేస్తే వాళ్ళకి అమౌంట్ రావడం అనేది ఉండడము ఒక్క కెట్రాక్ట్కే ఉండింది. అది ఎన్పిసిబి గైడ్లైన్స్లో బ్లైండ్నెస్ ఎట్లా ప్రివెంట్ చేయాలా, మనం ప్రివెంటబుల్ కెట్రాక్ట్ వచ్చి ప్రివెంటబుల్ బ్లైండ్నెస్, అంటే మనము ఆ బ్లైండ్నెస్ని పోగొట్టగలం. కాబట్టి అది కెట్రాక్ట్ మెయిన్. తర్వాత కెట్రాక్ట్ సర్జికల్ కాంప్లికేషన్స్, ఏ సర్జరీస్కైనా కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి కెట్రాక్ట్ సర్జికల్ కాంప్లికేషన్స్ వచ్చి 7.2%. అంటే ఏం సర్జికల్ కాంప్లికేషన్స్ ఏమైనా కావచ్చు, విజన్ రాకుండాంటే వాళ్ళకి అది ఇక్కడ బ్లైండ్నెస్ కింద కెట్రాక్ట్ సర్జికల్ ప్రాబ్లమ్స్. అట్లే నెక్స్ట్ కార్నియల్ బ్లైండ్నెస్. కార్నియల్ బ్లైండ్నెస్ అంటే ఏమి, కార్నియల్ ఒపాసిటీస్, వాళ్ళకి ట్రామా రావడం వల్ల, దెబ్బ తగలడం వల్ల కార్నియల్ ఒపాసిటీ కావచ్చు, వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల కార్నియల్ ఒపాసిటీ కావచ్చు, లేకుంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్, కార్నియల్ అల్సర్ వచ్చి, వైరల్ కెరటైటిస్ వచ్చి కార్నియల్ బ్లైండ్నెస్ కావచ్చు. ఏ కారణమైన కార్నియల్ బ్లైండ్నెస్ వచ్చి 8%. థైసిస్ బల్బై అంటే ఐ బాల్ అంతా స్ట్రంక్ అయిపోతుంది, కార్నియా అంతా ఏం లేకుండా అది మొత్తం ఐనే డ్యామేజ్ అయిపోతుంది అనమాట. థైసిస్ బల్బైలో ఏమైనా మేజర్ ట్రామా, ఇది కార్నియల్ బ్లైండ్నెస్లో ట్రామా అంటే దెబ్బ తగలడము, అది ఓన్లీ కార్నియా వరకు ఉంటాయి. థైసిస్ అనేది ఐ గ్లోబ్ రప్చర్ కావడము, అట్లా ఏ రీజన్స్ అయినా కావచ్చు, ఓన్లీ కార్నియల్ అల్సర్ అట్లయినా కావచ్చు. థైసిస్ అంటే ఐ బాల్ అంతా చిన్నగా అయిపోయి తెల్లగా అయిపోయి అంతా అయిపోతుంది, అదే థైసిస్ బల్బై అంటే. అది 2.8% ఉంది. తర్వాత గ్లకోమా వచ్చి 5.5. అంటే ఇది గ్లకోమాకి కూడా మనకి అవేర్నెస్ అవసరం, ఎందుకంటే ఇది పెయిన్లెస్ లాస్ ఆఫ్ విజన్. ఏం నొప్పి ఉండదు, మనకు తెలుస్తుండదు, మన చూపు తగ్గిపోతుందని మనకు తెలుస్తుండదు అనమాట. అది 5.5%. తర్వాత రెటీనా ప్రాబ్లమ్స్ వచ్చి 6%. తర్వాత సపరేట్గా రెటీనా పక్కన డయాబెటిక్ రెటినోపతి ఉంది, 1.2. ఏఆర్ఎండి ఉంది. ఏఆర్ఎండి అంటే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్. ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ 70 years అబోవ్, 80 years అబోవ్ వస్తే వాళ్ళకి ఎంతో కొంత ఖచ్చితంగా ఏఆర్ఎండి ఉంటుంది అనమాట. అది 0.1%. డయాబెటిక్ రెటినోపతి అంటే డయాబెటిక్ రెటినోపతి వల్ల ప్రొలిఫరేటివ్, నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి వచ్చి వాళ్ళకి విజన్ రాకపోవడం అనేది డయాబెటిక్ రెటినోపతి. అది 1.2%. ఇప్పుడు డయాబెటీస్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇంకా అది కూడా, దానికి కూడా కేర్ తీసుకుంటున్నారు. ఎందుకు డయాబెటీస్ అని డయాగ్నోస్ అవుతూనే ఒకసారి, తర్వాత 5 yearsకి ఒకసారి, తర్వాత ఏమన్నా కొన్ని చేంజెస్ కనిపించినాయంటే, మైక్రో అన్యూరిజమ్స్ అవి కనిపించినాయంటే ఇయర్లీ ఒకసారి
ఫాలో అప్ చేసుకుంటా దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలా. ఇప్పుడు ఇంజెక్షన్స్ వస్తున్నాయి కదా, ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ డయాబెటిక్ రెటినోపతికి, అవి ట్రీట్మెంట్, లేదంటే లేజర్స్ అవి ఉంటాయి. తర్వాత రెటీనా 6% అంటే ఏం రెటీనా డిసీజెస్, అదర్ రెటీనా వచ్చి అది కంజెనిటల్ మాల్ఫార్మేషన్స్ ఉండొచ్చు, లేకుంటే రెటినల్ డిటాచ్మెంట్స్, ఇంకా రెటినల్ డీజనరేషన్స్, రెటినల్ ఇన్ఫెక్షన్స్, రెటినైటిస్, కొరాయిడైటిస్, అవన్నీ వచ్చి 6% రెటినా. ఈ బ్లైండ్నెస్కి డయాగ్రామ్ ఒక్కటేసి బ్లైండ్నెస్ డెఫినేషన్ రాసి ఫస్ట్ అకార్డింగ్ టు WHO డెఫినేషన్ ఏమి, తర్వాత ఇండియన్ డెఫినేషన్ ఏమి, తర్వాత కాజెస్ ఆఫ్ బ్లైండ్నెస్, ఇది డయాగ్రామ్ ఒక్కటేసి కెట్రాక్ట్ అని. వాట్ ఈస్ కెట్రాక్ట్? ఇట్ ఈస్ అ ఒపాసిటీ ఇన్ లెన్స్. కెట్రాక్ట్ సర్జికల్ కాంప్లికేషన్స్. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క, ఇప్పుడు నేను చెప్పేటప్పుడు కొంచెం కొంచెం చెప్పినాను కదా ఒక్కొక్క దానికోసం, అట్లా కొంచెం కొంచెం ఒక్కొక్క లైన్ రాసి డయాగ్రామ్ వేస్తే కాజెస్ ఆఫ్ బ్లైండ్నెస్కి ఫుల్ మార్క్స్ వస్తాయి. మీరు ఊరికే రాసినా కానీ అవన్నీ డెఫినేషన్ అవన్నీ రాసినా కానీ ఒక్కొక్క దాని గురించి అట్లా కాకుండా డయాగ్రామ్ వేయాలి. ఇప్పుడు డయాగ్రామ్ వేయడం వల్ల ఏమి యూస్ఫుల్, ఆ ఎవాల్యుయేషన్ చేసే అతనికి మీరు అన్ని హెడ్డింగ్స్ అవన్నీ రాయని అవసరం లేదు. ఒక్క డయాగ్రామ్, మీరు నీట్ డయాగ్రామ్ వేసినారు, ఫస్ట్ డెఫినేషన్ అని హెడ్డింగ్ చూస్తారు, డెఫినేషన్ కరెక్ట్గా రాసినారా లేదా అనేది కూడా చూస్తారో లేదో తెలియదు. డెఫినేషన్ అనే హెడ్డింగ్ ఉంటే ఓకే, డెఫినేషన్ రాసినారు, పై డయాగ్రామ్ వేసినారు, ఇంకా ఏదో రాసినారు, చాలు. ఇంకా అంతకు మించి వాళ్ళు ఎక్కువ చూడరు. చూడాలనుకున్నా చూడలేరేమో వాళ్ళు, ఎందుకు అంత టైం ఉండదు వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ. ఈ డయాగ్రామ్ వేసి పై చార్ట్ అంటే ఇదే, డయాగ్రామ్ వేసి బ్లైండ్నెస్ గురించి రాయండి, బ్లైండ్నెస్ క్వశ్చన్ వస్తే. థ్యాంక్ యూ.